వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే వరంగల్ మామ్నూరు ఎయిర్పోర్ట్కు నిన్న గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇదే క్రమంలో మామ్నూరు ఎయిర్పోర్ట్ దగ్గర బీజేపీ కాంగ్రెస్ శ్రేణుల మధ్య గొడవ జరిగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఆ క్రెడిట్ తమదంటే తమదంటూ గొడవ దిగిన సందర్భం కనిపిస్తూ ఉంది. బీజేపీ శ్రేణులు ప్రధాని మోదీకి, అదేవిధంగా కాంగ్రెస్ శ్రేణులు సీఎం రేవంత్ రెడ్డి ఫోటోలకు పాలాభిషేకం చేసేందుకు రాగా ఇరు వర్గాల మధ్య తోపులాట ఘర్షణ జరిగింది. ఇదే క్రమంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. వరంగల్ జిల్లా నుంచి మరో వార్త చూసినట్లయితే వరంగల్ ఎంజిఎంలో కాంట్రాక్ట్ సిబ్బంది మెరుపు సమ్మెకు దిగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. 5 నెలల నుంచి కాంట్రాక్టర్కు బిల్లులు రావడం లేదని కార్మికులంతా కూడా అక్కడ ధర్నా నిర్వహించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని ఆ కాంట్రాక్ట్ ఉద్యోగులంతా డిమాండ్ చేస్తున్నారు. వరంగల్ జిల్లా నుంచి మరో వార్త చూసినట్లయితే వరంగల్ బట్టుపల్లి రోడ్లో ఇటీవల హత్యాయత్నానికి గురైన వైద్యుడు సుమంత్ రెడ్డి ఎంజిఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. సుమంత్ రెడ్డిని తన భార్య ప్రియుడితో కలిసి మరో ఏఆర్ కానిస్టేబుల్ సహాయం తీసుకొని హత్య చేసినట్లుగా మిల్స్ కాలనీ పోలీసులు నిర్ధారించారు. వారిని రిమాండ్ కూడా తరలించిన పరిస్థితి తెలిసిందే. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే రేగొండ మండల కేంద్రానికి చెందిన రైతు కనికిరెడ్డి తన పొలంలో పూర్తిగా వరి అంతా కూడా ఎండిపోతుండడంతో పశువులకు మేతగా వాడుతున్న సందర్భం కనిపించింది. 70,000తో బోరు వేయించినప్పటికీ అందులో నీళ్లు రావడం లేదని, ముఖ్యంగా కాలువల ద్వారా నీళ్లు ఇవ్వడంలో పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే సత్యనారాయణరావు పూర్తిగా విఫలమయ్యారని, తమకు ఆత్మహత్య శరణ్యంగా మారిందని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.